కాక్రోచ్ జనతా పార్టీ న్యాయమైన డిమాండ్కు తమ మద్దతు ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత విస్మరించిందని, నీట్ పేపర్ లీక్కు బాధ్యతగా కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీ చార్జీని ఖండిస్తున్నామన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన ర్యాలీ పైన పోలీసులు చేసిన పాశవికమైన లాఠీ చార్జీను తెలంగాణ జనసమితి తీవ్రంగా ఖండిస్తున్నది. నీట్ పేపర్ లీకేజ్ అయినప్పుడు దానికి సంబంధించిన మంత్రివర్యులు రాజీనామా చేయాలి. అది వారి నైతిక బాధ్యత. చట్టం వారిపైన ఒక బాధ్యత అప్పజెప్పినప్పుడు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేకపోయినందుకు విధుల నుంచి తప్పుకోవాలి. అట్లా ప్రజలకు, చాలా విద్యార్థులకు చాలా ఇబ్బందులు కలిగించింది. వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి చదువుకొని ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ వృధా అయింది. వాళ్ళ శ్రమ వృధా అయింది, వాళ్ళ పైసలు వృధా అయినాయి. అంత పెద్ద ఇబ్బంది లక్షల మంది పిల్లలకు తలెత్తినప్పుడు తప్పనిసరిగా బాధ్యత వహించి రాజీనామా చేయాలి. కానీ దానికోసం అడగవలసిన అవసరం ఏర్పడ్డది. ఒక నిరాహార దీక్ష చేశారు. నిరాహార దీక్ష చేసి గుర్తు చేస్తే, నిరాహార దీక్షలో కూర్చున్న సోనం వాంగ్చుక్ గారిని పాశవికంగా అరెస్టు చేసి తీసుకుపోయి జైల్లో, ఆసుపత్రిలో ఉంచారు వారిని. యువతలనేమో మరి ఇంకొక వైపు ఈ సోనం వాంగ్చుక్ను అరెస్ట్ చేయటం మాత్రమే కాకుండా ఇవాళ మరి ఈ విద్యార్థులు దానికి మద్దతుగా ర్యాలీగా వస్తే వాళ్లపైన లాఠీ చార్జ్ చేశారు. ఈ దాడిని ఖండిస్తున్నాం.